హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీని ప్రజెంట్ చేయబోతున్నాను. కంపెనీ పేరు ఆస్టియోస్. టు హెల్ప్ పీపుల్ లివ్ బెటర్. దీనిలో మీకు 3 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ కంపెనీ ప్రొఫైల్, సెకండ్ ప్రొడక్ట్స్, థర్డ్ కంపెనీ ప్లాన్. కంపెనీ ప్రొఫైల్ చూస్తే కంపెనీ పూర్తి పేరు ఆస్టియోస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది తన బిజినెస్ ఆపరేషన్స్ను నవంబర్ 2023లో స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయినప్పటికీ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తికి ఈ ఇండస్ట్రీలో 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. హెడ్ ఆఫీస్ వైజాగ్లో ఉంది. టోటల్ 5+ కేటగిరీస్లో 22 ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ పార్ట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ గురించి నేర్చుకుందాం. మన చైర్కి 4 లెగ్స్ ఉన్నట్టే మన హెల్త్కి కూడా 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ అవసరం. అవి ఏంటంటే హెల్దీ ఈటింగ్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఎనఫ్ రెస్ట్, తగిన విశ్రాంతి తీసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాలి. ఈ మూడింట్లో సరైన విశ్రాంతి తీసుకోగలం, వ్యాయామం కూడా చేయగలం. కానీ హెల్దీ ఈటింగ్ మాత్రం చేయలేకపోతున్నాం. కారణం తినే ఆహారంలో పోషకాలు లోపించడం. కాబట్టి దీనికి సొల్యూషన్గా 4th పిల్లర్ అయినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫుడ్ సప్లిమెంట్స్? ఇండియాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. మనం తినే ఆహారంతో కొద్దిమేర మాత్రమే పోషకాలు అందుతున్నాయి. కాబట్టి తినే ఆహారంతో పాటు ఫుడ్ సప్లిమెంట్స్ని జోడించుకోవడం ద్వారా మరిన్ని పోషకాలు అంది బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారాన్ని మన శరీరానికి అందించవచ్చు. ఆస్టియోస్ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ని మన ముందుకు తీసుకువచ్చింది. ప్రొడక్ట్స్ కేటగిరీస్ చూసుకుంటే సూపర్ గ్రీన్స్, హెర్బల్స్, హెల్త్ జ్యూసెస్, స్కిన్ కేర్, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో 22కు పైగా ఉత్పత్తులను తీసుకువచ్చింది. దీంట్లో ఫస్ట్ కేటగిరీ సూపర్ గ్రీన్స్. సూపర్ గ్రీన్స్ అంటే అధిక పోషక విలువలు కలిగిన ఆకుకూరలు. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ యాష్ గ్రీన్లో చూసినట్లయితే దీంట్లో బార్లీ గ్రాస్, వీట్ గ్రాస్, మేథీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫెన్నెల్ సీడ్స్, పపాయా లీఫ్ వంటి 25 సూపర్ గ్రీన్స్తో తయారు చేయబడిన ఒక ఎఫ్ఎస్ఎన్ టాబ్లెట్. ఇది వాటర్లో వేయగానే మంచి హెల్తీ డ్రింక్ కింద రెడీ అవుతుంది. మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ కోసం దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. డ్రింక్ ఫార్మాట్లో కాకుండా క్యాప్సూల్ రూపంలో తీసుకోవాలనుకుంటే యాస్ట్ సూపర్ గ్రీన్ ఫుడ్ సప్లిమెంట్ని తీసుకోవచ్చు. మల్టీవిటమిన్ సపోర్ట్ కోసం ఒక బెస్ట్ సొల్యూషన్ మొరింగా సప్లిమెంట్. నెక్స్ట్ కేటగిరీ హెర్బల్స్. ప్రతి ఒక్కరికి కూడా 1000 mg కాల్షియం అనేది మినిమం నీడ్. బస్మాస్ నుంచి సేకరించిన ఈ కాల్షియం బోన్ హెల్త్కు బాగా సహాయపడుతుంది. నెక్స్ట్ సిసిటీ. 13 ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన ఒక హెర్బల్ టీ. ఇది కాఫ్, కోల్డ్ మరియు ఇమ్యూనిటీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. డిటాక్స్. బాడీలో ఉన్న టాక్సిన్స్ను, విషపూరిత పదార్థాలను తొలగించుకోవడానికి డిటాక్స్ మీకు సహాయపడుతుంది. నెక్స్ట్ హ్యూమన్ బాడీలో ఉన్న డిటాక్స్ బాయింగ్ ఆర్గాన్ లివర్. ఈ లివర్ ఆరోగ్యం కోసం ఆస్ట్రేలియాలోని మిల్క్ తిస్తల సారం నుంచి గ్రహించబడిన లివ్టఫ్ మీకు సహాయపడుతుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం షిలాజిత్. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కోసం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన హెల్దీ షుగర్ మేనేజ్మెంట్ డ్రింక్ ఈ డయాస్టియోస్. నెక్స్ట్ కేటగిరీ హెల్త్ జ్యూసెస్. దీంట్లో ఫస్ట్ వన్ సిబక్తాన్. సిబక్తాన్ అనేది లద్దాఖ్ ప్రాంతంలో దొరికే ఒక హిమాలయన్ బెర్రీ. దీని గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సైతం వివరించడం జరిగింది. దీంట్లో ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలాగే మల్టీబెర్రీ. 18 రకాల బెర్రీ పళ్ళతో తయారు చేయబడిన ఈ హెల్త్ జ్యూస్ తీసుకోవడం ద్వారా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ను పొందవచ్చు. నెక్స్ట్ ఆయుర్వేదిక్ నోని విత్ ద కాంబినేషన్ ఆఫ్ గార్సినియా కాంబోజియా, సఫేద్ ముస్లి, అమృతవల్లి. లేడీస్కి వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్కి సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఈ నోని. ఇది థైరాయిడ్ మరియు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా సహాయపడుతుంది. నెక్స్ట్ కేటగిరీ స్కిన్ కేర్. డైలీ స్కిన్ కేర్ రెజిమీ కోసం చక్కని పరిష్కారం ఈ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ కేటగిరీ పర్సనల్ కేర్. దీంట్లో హెయిర్ కేర్, బాడీ కేర్, ఓరల్ కేర్ వంటి విభాగాల్లో ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మీ దగ్గరలోని ఆస్టియో స్టాక్ పాయింట్లో కానీ లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫైనల్ పార్ట్ ప్లాన్. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎదురు చూసే వారందరి కోసం ఆస్టియోస్ తన సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా అందరికీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిన 4 పనులు: యూస్, షేర్, ఎడ్యుకేట్ అండ్ బిల్డ్.
ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకునేవారు ఒక ఐడి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ వంటి బేసిక్ డీటెయిల్స్ను ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేస్తే మీకు ఒక 7 అంకెల యాస్టియోస్ ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అవ్వగానే మీ యాస్టియోస్ ఐడి అండ్ పాస్వర్డ్ను SMS రూపంలో పొందవచ్చు. నెక్స్ట్, ఐడి యాక్టివేషన్ కోసం మినిమం 40 PV ప్రొడక్ట్స్ను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీకు అయ్యే ఖర్చు 1600 నుంచి 2000 రూపీస్. ఇది మీ నియర్ బై ADP స్టోర్లో కానీ లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడే ప్రొడక్ట్స్ పర్చేస్ చేసే ముందు మీ యాస్టియోస్ ఐడి నెంబర్ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎటువంటి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అప్లికబుల్ అవ్వవు. ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి యూజ్ చేశాక మీరు చేయాల్సిన రెండో పని షేర్. యాస్టియోస్లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినందుకు గాను కంపెనీ కొన్ని పాయింట్స్ మన అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. దీన్నే పాయింట్ వాల్యూ లేదా PV అని పిలుస్తారు. ప్రతి 40 రూపాయల కొనుగోలుపై ఒక PV అనేది క్రెడిట్ చేస్తుంది. మనకు వచ్చిన పాయింట్స్ ఆధారంగానే మనకి ఇన్కమ్ క్రెడిట్ చేస్తుంది. హౌ PV వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ యాస్టియో స్టోర్లో 125 పాయింట్స్ వాల్యూడ్ గల ప్రొడక్ట్స్ను ఆర్డర్ చేశారు. ఇందుకు గాను కంపెనీ ఏ అకౌంట్కి 125 పాయింట్స్ని క్రెడిట్ చేస్తుంది. నెక్స్ట్, ఏ Bకి రిఫర్ చేస్తే B కొన్న 125 పాయింట్స్ కంపెనీ Bకి క్రెడిట్ చేస్తుంది. అలాగే పైన ఉన్న ఏకి కూడా క్రెడిట్ చేస్తుంది, ఎందుకంటే ఏ రిఫర్ చేశాడు కాబట్టి. అగైన్ B Cకి రిఫర్ చేస్తే C కొన్న 125 పాయింట్స్ Cకి యాడ్ చేస్తూనే పైన ఉన్న Bకి అండ్ పైన ఉన్న ఏకి కూడా క్రెడిట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏ కింద ఎంతమంది వస్తే వాళ్ళందరి పాయింట్స్ వాళ్ళకి యాడ్ అవుతూనే ఏకి కూడా యాడ్ అవుతాయి. సో ఎంతమంది రిఫర్ చేసుకుంటే అన్ని పాయింట్స్ పెరుగుతాయి. ఎన్ని పాయింట్స్ పెరిగితే అంత ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కంపెనీ యొక్క సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం మనీ ఎలా జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఒక పర్సన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మినిమం 6 మెంబర్స్కి రిఫర్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన 6 పర్సన్స్ ఒక్కొక్కరు 6 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఎర్న్ చేసుకోగలం. దీంట్లో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్. ఇది మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు MRPపై 20-50% ఫ్లాట్ డిస్కౌంట్ను పొందవచ్చు. ఇది తిరిగి కస్టమర్స్కి రీసేల్ చేసుకుంటే 20-50% రిటైల్ బెనిఫిట్ను పొందినట్టే. ఈ ఆఫర్ ప్రతి ప్రోడక్ట్పై 365 డేస్ ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ ఇన్కమ్ మనకు వచ్చిన PV ఆధారంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 PV పర్చేస్ చేస్తే 3% క్యాష్ బ్యాక్, 500 PV పర్చేస్ చేస్తే 6%, 1000 పాయింట్స్కి 9%, 2000 పాయింట్స్కి 12%, 2500 పాయింట్స్కి 15% క్యాష్ బ్యాక్ కంపెనీ మన అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 500 పాయింట్స్ పర్చేస్ చేశారనుకుందాం. ఈ టేబుల్ ప్రకారం ఎంత క్యాష్ బ్యాక్ రావాలి? 6% క్యాష్ బ్యాక్ రావాలి. అగైన్ సెకండ్ మంత్లో కూడా 500 పాయింట్స్ పర్చేస్ చేశారు. అగైన్ 6% క్యాష్ బ్యాకే రావాలి. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ చేసిన 500 పాయింట్స్ కూడా యాడ్ చేసి టోటల్ 1000 పాయింట్స్ గాను ఈ 1000 పాయింట్స్ ఉన్న స్లాబ్ 9% కాబట్టి 9% క్యాష్ బ్యాక్ని ఇస్తుంది. వన్స్ మీరు 15% క్యాష్ బ్యాక్ లెవెల్ని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు 1 పాయింట్ కొన్నా సరే 15% క్యాష్ బ్యాక్నే వస్తుంది. ఎప్పటికీ ఈ 15% క్యాష్ బ్యాక్ లెవెల్ నుండి డ్రాప్ అవ్వరు. ఈ 15% క్యాష్ బ్యాక్ రావాలి అంటే 2500 పాయింట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే సింగిల్ మంత్లో 1500 పాయింట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని కంపెనీ ఫాస్ట్ స్టార్ట్ 15%గా గుర్తించి ఈ టేబుల్ ప్రకారం 1500 పాయింట్స్ గాను 9% క్యాష్ బ్యాక్ లెవెల్ కాకుండా 15% క్యాష్ బ్యాక్ లెవెల్కి డైరెక్ట్గా ప్రమోట్ చేస్తుంది. థర్డ్ ఇన్కమ్ నుండి 8th ఇన్కమ్ వరకు మనకొచ్చిన CPV ఆధారంగానే క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఇప్పటివరకు PV అంటే ఏంటో తెలుసుకున్నాం. CPV ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ హిస్ టీమ్ టోటల్ ఎర్న్ చేసిన పాయింట్స్ 7500, టీమ్ B 1250, టీమ్ C 1250, టీమ్ D 500 పాయింట్స్ ఎర్న్ చేశారు అనుకుందాం. ఇప్పుడు టీమ్ A అండ్ Bను అబ్జర్వ్ చేస్తే టీమ్ Aలోనూ Bలోనూ కేవలం 1250 పాయింట్స్ వరకే మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి
ఈ 1250 పాయింట్స్ను సిపివి కింద లెక్కిస్తారు. మ్యాచ్ అవగా మిగిలిన 6250 పాయింట్స్ వేస్ట్ అవ్వకుండా టీమ్ సితో మ్యాచ్ చేస్తారు. టీమ్ సిలో కూడా కేవలం 1250 పాయింట్స్ వరకే మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి మిగిలిన ఈ 5000 పాయింట్స్ను టీమ్ డితో మ్యాచ్ చేస్తారు. టీమ్ డిలో కేవలం 500 పాయింట్స్ వరకే మ్యాచ్ అవుతున్నాయి. మిగిలిన 4500 పాయింట్స్ని సెల్ఫ్ పివితో మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అవ్వగా మిగిలిపోయిన 4400 పాయింట్స్ను వేస్ట్ అవ్వకుండా కంపెనీ నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంచుతుంది. ఇలా మల్టిపుల్ టీమ్స్తో మ్యాచ్ చేసి క్యారీ ఫార్వర్డ్ ఇచ్చే ఏకైక కంపెనీ ఆస్టియోస్. మనం ఎర్న్ చేసిన ప్రతి పాయింట్కి కంపెనీ నుండి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు సిపివి క్యాలిక్యులేషన్ ఒకసారి చూస్తే సెల్ఫ్ 100 పివి, ఆల్ గ్రూప్ పివిస్ 10,500, క్యారీ ఫార్వర్డ్ 4,400. ఇవన్నీ సిపివి క్యాలిక్యులేషన్లో వేస్తే టోటల్ మనకు వచ్చిన సిపివి పాయింట్స్ 3,100. థర్డ్ ఇన్కమ్ టీమ్ టర్న్ ఓవర్ బోనస్. ఈ టీటీపీ అనేది ఈచ్ 125 సిపివికి ఇస్తారు. ఇందాక మనకు వచ్చిన టోటల్ సిపివి 3,100. కాబట్టి ఇందులో ఎన్ని 125 సిపివిస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 24 ఉన్నాయి. సో 24 టీటీపీ పాయింట్స్ వచ్చినట్టు. ఒక్కో టీటీపీ పాయింట్కి అప్పుడున్న పాయింట్ వాల్యూ ప్రకారం ఇన్కమ్ అనేది ఇస్తారు. సేమ్ విత్ నెక్స్ట్ ఇన్కమ్ టీమ్ డెవలప్మెంట్ బోనస్. కాకపోతే ఇది ఈచ్ 250 సిపివికి ఇస్తారు. అలాగే జనరేషన్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, ఈ 3 ఇన్కమ్స్ కూడా ఈచ్ 2,500 సిపివికి ఇస్తారు. అలాగే ట్రావెల్ బోనస్ అనేది ఈచ్ 5,000 సిపివికి ఇస్తారు. ఫైనల్లీ లీడర్షిప్ బోనస్ అండ్ ప్రైమ్ క్లబ్, ఈ రెండూ కూడా యాన్యువల్ బోనసెస్. వీటికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ లెవెల్ సెఫెడ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఈ లెవెల్ ఎలా అచీవ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఆస్టియోస్లో టోటల్ 12 రికగ్నిషన్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. ఎవరైతే 40 పాయింట్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ లెవెల్కి రీచ్ అవుతారు. సెకండ్ బ్రాంజ్, 750 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. థర్డ్ సిల్వర్, 2,500 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. ప్లాటినం, 5,000 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. సఫైర్, 12,500 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. ఎమరల్డ్, 25,000 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. డైమండ్, 50,000 పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. క్రౌన్, 1 lakh పాయింట్స్ ఇన్ 2 టీమ్స్. రాయల్ క్రౌన్, 1 lakh పాయింట్స్ ఇన్ 3 టీమ్స్. రాయల్ బ్లూ, 1 lakh పాయింట్స్ ఇన్ 4 టీమ్స్. రాయల్ బ్లాక్, 1 lakh పాయింట్స్ ఇన్ 5 టీమ్స్. క్రౌన్ అంబాసిడర్, 1 lakh పాయింట్స్ ఇన్ 6 టీమ్స్. ఇక్కడ 5th లెవెల్ అయినటువంటి సఫైర్ లెవెల్కి రీచ్ అయితే యాన్యువల్ బోనస్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ సఫైర్ లెవెల్ని సింగిల్ మంత్లోనే అచీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సిల్వర్ లెవెల్ని 5 months కంటిన్యూ చేసినా సరే సఫైర్ లెవెల్గా కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది. 9th ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే సఫైర్ అండ్ అబోవ్ లెవెల్ను మినిమం 6 months పాటు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే రాయల్ క్రౌన్ అండ్ అబోవ్ లెవెల్ను మినిమం 6 months పాటు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీ మనకి 10 types ఆఫ్ ఇన్కమ్స్ని ఇస్తుంది. ఎవ్రీ మంత్ జరిగిన బిజినెస్ని క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ మంత్ 1వ తారీఖున కంపెనీ మన అకౌంట్లోకి ఇన్కమ్ని క్రెడిట్ చేస్తుంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ 10 ఇన్కమ్స్ ఎర్న్ చేసేలా ఒక స్ట్రక్చర్ని సజెస్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మీ ఐడిని 125 పీబీతో యాక్టివేషన్ చేసి బిజినెస్ను స్టార్ట్ చేయండి. నెక్స్ట్, 6 మెంబర్స్ని 125 పీబీతో ఐడి యాక్టివేషన్ చేయించండి. నెక్స్ట్, ఈ 6 మెంబర్స్కి ఈ బిజినెస్ గురించి నేర్పించి ఒక్కొక్కరు మరొక 6 మెంబర్స్కి 125 పీబీతో ఐడి యాక్టివేషన్ చేసేలా తయారు చేసి ఈ స్ట్రక్చర్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అండ్ మీరు ఎర్న్ చేసే ఇన్కమ్ 50,000 రూపీస్. ఇదే సిల్వర్ లెవెల్ని 5 months పాటు కంటిన్యూ చేస్తే లైఫ్ లాంగ్ యాన్యువల్ బోనస్కి ఎలిజిబుల్ అయినట్టే. ఇక్కడ మీరు గమనిస్తే సిల్వర్ డైరెక్టర్ లెవెల్ని కంప్లీట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 40,000 పైచిలకే. సిల్వర్ డైరెక్టర్ అంటే సుమారు 2 లక్షల వ్యాపారం. 2 లక్షల వ్యాపారం చేస్తే ఆల్మోస్ట్ 40,000 ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదే సిల్వర్ లెవెల్ను 5 months పాటు మెయింటైన్ చేస్తే యాన్యువల్ బోనస్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే 10 నుండి 12 లక్షల వ్యాపారం జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు లైఫ్ లాంగ్ యాన్యువల్ బోనస్ వస్తూనే ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం, అందరం కలిసి టీం వర్క్ చేసుకుందాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి యాస్టియోస్కి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని వివరాలకు myastivs.com వెబ్సైట్ను సంప్రదించండి. మీ సలహాలను, సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.